అందరికీ నమస్కారం. నేను ఈ మధ్య మార్గదర్శిలో చేరాను. ఈ కొత్త స్పెట్స్ కొనుక్కున్నాను. ఒక పూంపుహార్ కంపెనీ నుంచి కొనుక్కోవటం జరిగింది. అంటే మొబైల్ చూసి చూసి కళ్ళు పోతుందన్నమాట. సో అందుకే కళ్ళు పోకుండా ముందు జాగ్రత్త. ఇంకా ఈ వీడియోలో ఓజీ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓజీ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ పవన్ కళ్యాణ్ గారి కెరీర్ పరంగానే కాదు, మన తెలుగు సినిమాల పరంగా డే 1 కలెక్షన్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనర్ అన్నమాట. సో ఈ సినిమా ఫస్ట్ డే 154 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని ప్రొడక్షన్ హౌస్ ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. ఇదిగోండి ఇక్కడ పెడుతున్నాను. సో ఈ వీడియోలో నేను ఏ ఏరియాలో ఎంత షేర్ కలెక్ట్ చేసిందో చూద్దాం. ముందుగా నైజాం లో 24 కోట్ల 50 లక్షలు, సీడెడ్ లో 7 కోట్ల 50 లక్షలు, వైజాగ్ లో 6 కోట్ల 75 లక్షలు, ఈస్ట్ లో 8 కోట్ల 20 లక్షలు, వెస్ట్ లో 4 కోట్ల 20 లక్షలు, గుంటూరులో 6 కోట్ల 30 లక్షలు, కృష్ణా విషయానికి వస్తే 4 కోట్ల 85 లక్షలు, నెల్లూరులో 2 కోట్ల 10 లక్షలు. సో ఓవరాల్ గా మన తెలుగు రాష్ట్రాల్లో 64.5 కోట్ల పరంగా షేర్ కలెక్ట్ చేసింది. ఇంకా కర్ణాటక విషయానికి వస్తే 4 కోట్ల 65 లక్షల షేరు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 85 లక్షల షేర్ కలెక్ట్ చేసింది. ఇంకా ఓవర్సీస్ లో చూసుకుంటే 20 కోట్ల 85 లక్షల షేర్ కలెక్ట్ చేసింది. సో ఓవరాల్ గా ఇవన్నీ కలుపుకుంటే ప్రపంచ వ్యాప్తంగా అరౌండ్ 91 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది అనమాట. సో ఈ వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనర్. సో ఇంకా పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఇది బెస్ట్ ఓపెనర్ అనమాట. సో గ్రాస్ వచ్చి ఆల్రెడీ చెప్పాను, 154 కోట్లు కలెక్ట్ చేసింది. షేర్ వచ్చి 91 కోట్లు. ఈ సినిమాకి జరిగిన థియేటర్కల్ బిజినెస్ అరౌండ్ 174 కోట్లు. సో ఇంకా 83 కోట్లు కలెక్ట్ చేస్తే సినిమా క్లీన్ హిట్ గా నిలుస్తుంది. నాకు తెలిసినంత వరకు ఈ వీకెండ్ లో మోస్ట్లీ దగ్గరికి వెళ్ళొచ్చు, ఆర్ బ్రేక్ ఈవెన్ అవ్వచ్చని నా అభిప్రాయం. సో చూద్దాం. సో ఫస్ట్ డేనే 50% కు పైగా కలెక్షన్స్ రికవరీ అయిపోయింది అనమాట. సో ఇంకా 50% వరకు రికవరీ చేయాలి. సో ఇంకా రానున్న రోజుల్లో ఎలాగ పండగ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ విశ్వరూపం చూపిస్తున్నాడు అనమాట. సో ఈ సినిమా గురించి సింపుల్ గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి అండ్ యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి పెచ్చగా నచ్చేస్తుంది అనమాట. సో మీరు ఆ రివ్యూలు ఈ రివ్యూలు చూసి నమ్మకండి, ప్రశాంతంగా థియేటర్ లోకి వెళ్ళిపోండి, ఎంజాయ్ చేయండి. ఇంకా పవన్ కళ్యాణ్ అభిమానులకైతే ఒక రకమైన ఊపు ఉత్సాహం వచ్చేస్తుంది అనమాట. అప్పుడెప్పుడో 2012లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా చూసిన తర్వాత మీరు థియేటర్ బయటకి ఎలా వస్తారో దానికి మించిన ఊపు ఉత్సాహంతో ఈ సినిమా చూసిన తర్వాత బయటకు వస్తారనమాట. సో అది పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి మాత్రమే అర్థమవుతుంది. నేను కూడా వన్ ఆఫ్ ది అభిమాని కాబట్టి నేను నిన్న ఎక్స్పీరియన్స్ చేశాను. అసలు ఆ సీన్స్ చూస్తూ ఉంటే, ఎలివేషన్స్ చూస్తూ ఉంటే ఇది కదా మాకు కావాల్సింది, ఇలాంటి సినిమాలు చేయకుండా ఏదేదో పూంపుహార్ లాంటి సినిమాలు చేశాడని చాలా బాధపడ్డాం నేను, మా ఫ్రెండ్. బట్ గతం ఇంకా రానున్న సినిమాలన్నీ ఇలాగే అద్భుతంగా ఆడాలని కోరుకుందాం. పవన్ కళ్యాణ్ గారి సినిమాలే కాదు, అందరి హీరోల సినిమాలు ఇలాగే అద్భుతంగా ఆడాలని, మన తెలుగు సినిమా ఇండస్ట్రీ కలకల్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక వీడియోతో మనం ఉమ్మేసుకుందాం. సో ఈ సినిమా థియేటర్ లోనే చూడండి. పైరసీ వద్దు, థియేటరే ముద్దు. మళ్ళీ ఇంకొక వీడియోతో మెదన కలిగి కలుసుకుంటా.